చేసుకోకుండా అంటే సహజంగా హాలిడే వస్తే ఏం చేస్తాం, మనం టైంపాస్ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఇంట్లో ఉండో లేక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళో బంధువులు ఇళ్ళకెళ్ళో ఏదో టైంపాస్ చేయడానికి లేదా ఏదో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా మీరందరూ కూడా ఈరోజు ఇలా ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ టైం స్పెండ్ చేయటం అనేది గొప్ప విషయం. కాబట్టి మీ అందరిని నేను అభినందిస్తూ ఉన్నాను. చాలామంది అలా చేయరు కదా. ఇప్పుడు హాలిడే వచ్చిందంటే ఏం చేస్తారు? ఎంజాయ్ చేయడానికో, ఫ్రెండ్స్తో తిరగడానికో, ఇంట్లో నిద్రపోవడానికో, రెస్ట్ తీసుకోవాలనో ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు, బంధువులు ఇళ్ళకి వెళ్ళాలో అలా. కానీ మీరు మాత్రం అలా బలవంతంగా వచ్చారా, ఇష్టపడే వచ్చారా? అందరూ బలవంతంగా ఎవరు రాలేదు కదా. ఓకే. సో ఈరోజు మనం కొద్ది నిమిషాలు, మీకేం బోర్ కొట్టించను నేను, చాలా సింపుల్గా త్వరగా ముగించేసుకుందాం. ఆల్రెడీ 11:30 అయిపోయిందిగా, ఇంకా ఎక్కువ చెప్పేది ఏమి ఉండదు. సో షార్ట్ అండ్ స్వీట్, షార్ట్గా స్వీట్గా మనకు అర్థమయ్యేలాగా మనం నేర్చుకుందాం. మీ అందరికీ తెలుసా ఈరోజు ఇక్కడ ఏ టాపిక్ మాట్లాడుకుంటామో తెలుసా? అంటే ఏం వాక్యం చెప్తారు ఇక్కడ అని, ఏ టాపిక్ గురించి వచ్చారు, మీరు ఏం నేర్చుకోవాలని ఇందాక తమ్ముడు ప్రార్థన కూడా చేశాడుగా. సరే, నేను రాస్తాను. అందరూ బుక్స్ పెన్నులు తెచ్చుకున్నారా? మీ దగ్గర బుక్కు పెన్ను బైబిల్ ఉన్నాయా లేవా? ఉంటే రాసుకోండి, నేను రాసేది. ఇప్పుడు మనం స్కూల్లో కాలేజీలో మనకు అలవాటే కదా. సో బోర్డు మీద చెప్పే టాపిక్ మనం రాసుకోవడం అనేది మనకు అలవాటే. సో మనకు అలవాటైన విషయాన్ని మనం చేద్దాం. దేవుని మెప్పించుట అనే ఒక టాపిక్ గురించి, ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం. మెప్పించుట అంటే ఏంటి అసలు అర్థం? వీళ్ళు ఎవరికైనా తెలుసా? మెప్పించడం అంటే ఏంటి అర్థం? ఆనందపరచడం. గుడ్. ఇంకేమైనా చెప్తారా? ఫ్రీగా మాట్లాడచ్చు, మనం అందరం డిస్కస్ చేసుకుందాం. మెప్పించుట అంటే మీకేం అర్థమైంది? ఏంటి అసలు దాని అర్థం? సంతోషపరచడం. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఇంప్రెస్ చేయడం. మనం వాడుక భాషలో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, ఇంప్రెస్ చేయాలి అని. అది మెప్పించడం అని అంటే ఇందాక చెప్పినట్టుగా సంతోషపరచడం, ఆనందపరచడం. ఇంకో మాట ఏంటంటే ఆకట్టుకోవడం అంటే మన వైపు తిప్పుకోవడం. అవునా కదా? అది అంటే మెప్పించడం అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరినైనా కూడా మనం ఇతరులను, మన పక్కన వాళ్ళనో ఎవరో ఒకరిని మనం ఇంప్రెస్ చేయడానికి మనం చేసే ప్రయత్నాలే మెప్పించడం అని అంటే. ఏదైనా ఉదాహరణ చెప్పండి మీరు. బైబిల్ కదా, ఏదో ప్రాక్టికల్గా మనం రోజు చేసే వాటిల్లో. ఇప్పుడు మీలో ఎవరైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశారా? ఎప్పుడు ఎవరు చేయలేదా? చెప్పండి ఏదన్నా ఉదాహరణ. చెప్పు. మంచి మార్క్స్ తెచ్చుకొని ఎలాగైనా సరే టీచర్స్ని, మన లెక్చరర్స్ని ఇంప్రెస్ చేయాలని క్లాసులో ఎవరో ఒకళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు. అవునా? ఇంకేం చేస్తూ ఉంటాం? ఇంకా మనం చేసే ప్రయత్నాలు ఏమైనా చెప్పగలరా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. నేను నాగాల్యాండ్లో ఊరు వెళ్ళాను హాలిడేస్కి. నేను ఇక్కడ ఒంగోలులోనే చదువుకున్నాను, నేను ఇంజనీరింగ్. సో చదువుకొని హాలిడేస్కి ఊరు వెళ్ళాను, మా బ్రదర్ వాళ్ళు ఉంటే. సో అది నాగాల్యాండ్ అంటే మేఘాలయ, అస్సాం దాటిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు నా స్నేహితుడు ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వస్తా
నాకు గిటార్ కావాలి, ఆ గిటారు నువ్వు వస్తా నా కోసం తీసుకొని రా అన్నాడు. సరే, ఖాళీగా ఉండకుండా కనీసం గిటార్ అయినా నేర్చుకుంటాడు, దేనికో దానికి ఉపయోగించుకుంటాడు, సరే తీసుకొస్తాను అని చెప్పి నేను అక్కడ ఒక గిటార్ కొని వస్తూ వస్తూ అది అంత పెద్దదైనా బరువైనా తీసుకొని వచ్చాను. నేనేమనుకున్నాను, ఆ గిటార్తో అతను ఏం చేస్తాడు అనుకుంటాం, మనం ఏం చేస్తాడు అనుకుంటాం, మ్యూజిక్ నేర్చుకొని ఆ మ్యూజిక్ దేనికో దానికి అతని కెరీర్లో ఉపయోగించుకుంటాడని అనుకుంటాం మనం. కానీ అతను దేనికి అది తీసుకురమ్మన్నాడో నాకు తర్వాత తెలిసింది. ఏం చేశాడనంటే దాన్ని ప్రతిరోజు పొద్దున్నే 6-6:30 కల్లా రెడీ అయిపోయి, తెల్లవారుజామునే ఫ్రెష్గా రెడీ అయిపోయి ఆ గిటారు వెనక తగిలించుకొని బండి స్టార్ట్ చేసి పొద్దున్నే ప్రతిరోజు బస్ స్టాప్కి వెళ్ళేవాడు. బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి మళ్ళీ రావడం, బస్ స్టాప్కి వెళ్ళడం, బస్ స్టాప్ నుంచి రావడం. దేనికై ఉంటుంది? నువ్వు చెప్తాముడు, దేనికై ఉంటుంది? ఎందుకు చేసి ఉంటాడు అలాగా? జనాల్ని కాదు, ఇంకో మాట చెప్పు. మరి అది నీకు తెలుసు అంటే ఆ గిటార్ ఎందుకు తెమ్మన్నాడంటే అప్పుడు తెలిసింది నాకు తర్వాత. అంటే ఆ గిటార్ ఎందుకు తగిలించుకుంటాడు అంటే గిటార్ చూసి ఇంప్రెస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆడపిల్లలు పొద్దున్నే కాలేజీకి వెళ్తారు కదా, సో కాలేజీకి వెళ్ళే టైంలో ఇతను రెడీ అయిపోయి బస్ స్టాప్లో నుంచొని ఉంటాడు. అందుకోసం గిటార్ తెమ్మన్నాడు. నాకు ఆ విషయం తెలిస్తే నేను తెచ్చేవాడినే కాదు. ఆ తర్వాత నాకు తెలిసింది. సరే, తర్వాత అయినా దాన్ని ఏమన్నా ఉపయోగించుకుంటాడా అని అంటే దేనికి ఉపయోగించుకోవాలా, వేస్ట్. అంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మనలో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఏదో ఎవరో ఒకరిని ఇంప్రెస్ చేయాలని. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే అతను ఉన్నాడు, అతను ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటాడు? బాగా డబ్బులు రావాలనంటే, ప్రమోషన్లు రావాలంటే వాళ్ళ బాస్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే మా బాస్ని నేను మెప్పిస్తూ ఉంటే, ఆకట్టుకుంటే నాకు సెలవులు కావాలంటే సెలవులు ఇస్తాడు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాడు, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్స్ ఇస్తాడు అని అలాగా మెప్పించే వాళ్ళు ఉంటారు. ఇక ఈ ఏజ్లో మీరున్న ఏజ్ని ఏమంటారంటే జెన్జీ అంటారు. తెలుసా మీకు అది? ఆ మాట ఎప్పుడైనా విన్నారా? జనరేషన్ జెడ్ విన్నారా ఎప్పుడైనా? విన్నావా? నువ్వు విన్నావా? అంటే జనరేషన్లో మీరున్న జనరేషన్ ఏమంటారంటే జనరేషన్ జెడ్. అంటే వయసును బట్టి, మీరు పుట్టిన సంవత్సరాలను బట్టి కేటగిరైజ్ చేస్తారనమాట. జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జెడ్, జెన్ ఆల్ఫా, జెన్ బీటా అలా అంటారనమాట. సో ఇక్కడ మీరందరూ కూడా 13-14 సంవత్సరాల వయసు కంటే పెద్దోళ్ళేగా మీరందరూ. అంతకంటే చిన్న వయసు వాళ్ళు ఎవరు లేరుగా. 10-12 ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. ఆల్మోస్ట్ అందరూ 13 ఏళ్ళ పైనేగా ఉన్నారు. సో 13 ఏళ్ళ నుంచి 29 ఏళ్ళ వయసులో ఉన్న మీరందరూ 2012 ఆ టైంలో పుట్టారా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? మీ డేట్ ఆఫ్ బర్త్లు 2010, కొంతమంది 2005, 2008 అలా ఉండుంటారు. సో ఈ ఏజ్లో, ఈ గ్యాప్లో పుట్టిన వాళ్ళనే జెన్జీ అంటారనమాట. సో ఇక్కడున్న మీ అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు, ఇతరులను మెప్పించాలని. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను మెప్పించాలని కోరుకుంటారు. ఎందుకని? ఏం కావాలంటే అది కొనివ్వాలనంటే ఏదో ఒకటి చేస్తేనే కదా కొనిస్తారు. సో తల్లిదండ్రులను మెప్పించాలని కోరుకుంటాం. పిల్లలు కొంచెం యంగ్ ఏజ్ వచ్చిందనుకో, టీనేజ్, యంగ్, కాలేజీకి వెళ్ళే పిల్లలు అయితే ఎవరిని మెప్పించాలనుకుంటారు? అమ్మాయిలు అయితే అబ్బాయిలు మెప్పించాలనుకుంటారు. అంటే మెప్పించడం అంటే నన్ను చూడాలి, అబ్బాయిలు అయితే అమ్మాయిలు చూడాలి, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవునా లేదు? కామన్గా జరిగింది కదా. ఇప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో బైకుల మీద వెళ్ళే ఫోటోలు, ఎక్కడెక్కడో రెడీ అయ్యి ఫోటోలు ఎందుకు పెడతారు? అది చూసి అవతల వాళ్ళు ఇంప్రెస్ అవ్వటానికే కదా. అంతకుమించి ఏముండిద్ది? ఎవరో మనకి ఫాలోయింగ్ పెరగాలి. ఫాలోవర్స్ పెరిగితే అంటే ఏంటి? మనం ఇంప్రెస్ చేస్తేనే కదా ఫాలోవర్స్ పెరుగుతారు. సో మనం అందరం కూడా అలా చేస్తూ ఉంటాం. సహజంగా అది జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో. సో దాన్నే మెప్పించడం అంటే. అయితే మన టాపిక్ ఇప్పుడు ఏంటంటే ఎవరిని మెప్పించాలి? ఆ దేవుని మెప్పించే పని. సో అది మనం ఈరోజు నేర్చుకోబోతాం. ఇప్పుడు లోకంలో మెప్పించడం అంటే ఏం చెప్తారనంటే, ఇప్పుడు తల్లిదండ్రులు కానీ మీ టీచర్స్ కానీ ఏం చెప్తారంటే, రే నువ్వు బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించాలి అంటారు. ఎందుకని?
బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదిస్తే ఏమవుతుంది? అందరూ మెచ్చుకుంటారు కదా. ఇప్పుడు పని చేయకుండా, చదువు లేకుండా, పని పాట లేకుండా, లేజీగా, ఇంట్లో భారంగా ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మీ బంధువులు మీరు ఏదైనా పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, ఎక్కడికైనా చర్చికి వెళ్ళినా, ఏదైనా ప్రేయర్లకు వెళ్ళినా అందరూ ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారా లేదా? నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి బాగా సంపాదిస్తున్నావు అనుకో, అప్పుడేమంటారు? ఏం చేస్తారు? ఇంప్రెస్ అవుతారు కదా. నువ్వేం చదువుకోకుండా, దేంట్లోనూ సెటిల్ అవ్వకుండా, పని పాట లేకుండా, లేజీగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాం అనుకోండి, చూసేవాళ్ళు వినేవాళ్ళు ఏమంటారు? మనల్ని చూసి మనం మెచ్చుకుంటారా? దాన్ని చూసి అసలు ముందు మన తల్లిదండ్రులు ఏడుస్తారు, మన గురించి మనల్ని తిడతారు, అరుస్తారు, చాలా అంటారు. అంటే మనం జీవితంలో స్థిరపడితేనే లోకంలో మెచ్చుకుంటారు అని అంటారు అన్నమాట. ఇంకా మీరందరూ ఇక్కడ కాలేజీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డిగ్రీ ఇంజనీరింగ్ ఇంజనీరింగా? మీరు డిగ్రీ చదువుతున్నారా? ఇంటర్ డిగ్రీ, బీటెక్. ఓకే. ఇప్పుడు బీటెక్లో కానీ, డిగ్రీలో కానీ, ఇంటర్లో ఇలా మీరు చదువుకుంటూ ఉంటుంటే మీ అందరికీ రేపు ఇది పూర్తయిన తర్వాత రెజ్యూమ్ అని ఒకటి ఉంటుంది, తెలుసు కదండి? రెజ్యూమ్. రెజ్యూమ్ ఎలా ఉండాలంటారు? మీ రెజ్యూమ్ చూడంగానే చిచి ఇదే రెజ్యూమ్ అని ఇసిరేసి ఎలాగ ఉండొచ్చా? ఎలా ఉండాలి చూడంగానే? ఎవరు వీళ్ళు అని చూసి ఇంప్రెస్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు నేనే మీకు జాబ్ ఇవ్వడానికి వచ్చాను, మీ రెజ్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఏమవ్వాలి? నేను ఆ రెజ్యూమ్ చూసి ఇంప్రెస్ అయిపోవాలి. నేను ఇంప్రెస్ అవ్వాలనంటే మీ 10th క్లాస్ మార్క్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఇంటర్ డిగ్రీ మీ పర్సంటేజెస్ ఎంత ఉన్నాయి, డిస్టింక్షన్స్లో ఉన్నాయా లేదా, వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా లేదా అవి చూస్తాను. అవునా లేదా? చూస్తామా లేదా? మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాలనంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తుందా? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవుతారా లేదా? ఎలా ప్రిపేర్ అవుతాం? ఏం క్వశ్చన్లు అడుగుతారో ఆ క్వశ్చన్లకి ఎలా ఆన్సర్ చేసి ఆకట్టుకోవాలో, ఎలా ఇంకా మంచి బట్టలు వేసుకోవాలో, ఎలా కూర్చోవాలో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. అవునా లేదా? సో మనం జాబ్ కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, ఏం చేయాలన్నా అవన్నీ దేనికనంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికే. సో లోకంలో కూడా అదే చెప్తారు. ఇంకా తల్లిదండ్రులు కొంతమంది ఏం చెప్తారని అంటే, మేము చదువుకునేటప్పుడు, మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఫస్ట్ డే అందరినీ లేపి అడిగేవాళ్ళు, మీరు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నారు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు అని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, అప్పుడు లేపి అడిగేవాళ్ళు. అడిగితే మా క్లాసులో కొంతమంది లేచి ఏం చెప్పారంటే, మంచి పెళ్లి సంబంధం కుదరడానికి నన్ను ఇంజనీరింగ్ చదివిపిస్తున్నారండి మా ఇంట్లో అని చెప్పారు. అంటే ఇంజనీరింగ్ చదివి బాగా డబ్బు సంపాదిస్తే మంచి పెళ్లి సంబంధం వస్తుంది, బాగా డబ్బు వస్తుంది, అందుకని మా నాన్న నన్ను ఇక్కడ జాయిన్ చేసేయడండి అన్నాడు. నిజమేనా కాదా? నిజం. అంటే మన ప్రొఫైల్ ఎంత ఇంప్రెసివ్గా ఉంటే అంత మనల్ని, మన కోసం పలానా వ్యక్తిని నేను జాబ్లో తీసుకోవాలి, లేక పలానా వాళ్ళ అబ్బాయినో పలానా వాళ్ళ అమ్మాయినో పెళ్లి చేసుకోవాలి, అట్లాగా ఆశిస్తారు. అంటే మనం ఎప్పుడూ కూడా లోకంలో ఇంప్రెసివ్గా ఉండాలి, మీరు ఇతరులను ఇంప్రెస్ చేయాలి అనే కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ, ఇళ్లల్లో కానీ అదే చెప్తూ ఉంటారు. మీకు చెప్పారా చెప్పలేదా ఎవరైనా? మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్లో బాగా మార్క్స్ రావాలి, ఇంటర్లో లేక ఎంసెట్లో మంచి మార్క్స్ వస్తేనే కానీ మీరు ఇంజనీరింగ్కి వెళ్ళలేరు, మెడిసిన్ కొట్టలేరు అని అంటారు కదా. అంటే ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులను ఇంప్రెస్ చేయడానికి, లేక మన చదువుల్లో బాగా ఇంప్రెస్ చేస్తేనే కానీ మనం సెటిల్ అవ్వం అని అంటారు. సో ఇదంతా రోజు వింటూ ఉంటాం మనం. సరే, మనం దేనికి ఇంప్రెస్ అవుతూ ఉంటాం చెప్పండి? ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు. అసలు మనం దేనికి ఇంప్రెస్ అవుతాం? మనల్ని ఇంప్రెస్ చేసే విషయాలు ఏముంటాయి చెప్పండి? ఓ వ్యక్తి బాగా మాట్లాడుతున్నాడు, అనర్గళంగా మాట్లాడేవాడు ఉన్నాడు. అతన్ని చూస్తే ఏమవుతుంది మనకి? ఏమంటాం మనం? అతన్ని ఏమంటాం? ఒక వ్యక్తి గొక్క తిప్పుకొని ఇంగ్లీష్లో చాలా బాగా స్పీచ్ చెప్తున్నాడు, మన స్కూల్లోనో క్లాస్లోనో ఎక్కడో, అప్పుడు మనకేమనిపిస్తుంది? వెంటనే మనం అట్రాక్ట్ అవుతాం లేదా? అట్రాక్ట్ అవుతాం. అదే ఒక వ్యక్తికి
ఒక అమ్మాయి బాగా పాటలు పాడుతుంది, చర్చిలో బాగా పాటలు పాడే టాలెంట్ ఉంది. బాగా పాటలు పాడుతుంటే ఏం చేస్తారు వాళ్ళకి? లోకంలో మీ అందరికీ తెలుసు, జస్టిన్ బీబర్ అని ఒక అతను ఉన్నాడు. అతన్ని చూస్తేనే జనాలు అతని కోసం పరుగులు పెడతా ఉంటారు. యూరప్ కంట్రీస్లో, కెనడాలో, అమెరికాలో. అక్కడ ఏంటంటే అతను గొప్ప పాప్ సింగర్ అనమాట. అంటే అతనికి సింగింగ్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ చూసి అందరు ఇంప్రెస్ అయిపోయారు. ఇంకేం లేదు, చదువు లేదు, ఏం లేదు అతనికి, ఓన్లీ పాటలు పాడగలడు. అంటే మనకి ఒక వ్యక్తి టాలెంట్లను బట్టి మనం ఇంప్రెస్ అయిపోతాం. ఇంకా దేనికో ఇంప్రెస్ అవుతారు చాలామంది. ఏంటిది? ఒక వ్యక్తి యొక్క భౌతిక రూపాన్ని చూసి. అవునా కాదా? ఒక వ్యక్తి అందంగా కనిపించాడు అనుకో, ఒక అమ్మాయి అందంగా కనిపించింది అనుకో, ఏమవుతాం? ఇంప్రెస్ అవుతారా లేదా? ఇంప్రెస్ అవుతారు. వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ కాంటాక్ట్ ఉండాలని, అలా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో లోకంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మెప్పించడానికి. అంటే భౌతికమైన దాన్ని బట్టి, డబ్బును బట్టి, మనకున్న టాలెంట్లను బట్టి, వాటిని బట్టి ఇతరులు నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి అవి మెచ్చుకోవాలని మనం చేయకూడదు అటువంటి ప్రయత్నాలు. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ సమూయేలు అనే ప్రవక్త దేవుడు చెప్పినట్టుగా దావీదు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ దావీదు ఉండడు. దావీదు 8 మంది సంతానంలో అతనే చివరివాడు. అతను ఎక్కడో పశువుల్ని కాచుకుంటూ వేరే చోట ఉంటాడు. సో సమూయేలు ఆ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు మీద రాజుగా ఉండే వ్యక్తిని అభిషేకించమని దేవుడు సమూయేలుని పంపించారు వాళ్ళ ఇంటికి. పంపిస్తే సమూయేలు దావీదు యొక్క అన్నయ్యలందరూ నుంచోబెడితే అక్కడ ఏలియాబు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరతను? దావీదు వాళ్ళ అన్నయ్య. సమూయేలు ఏమనుకున్నాడనంటే నిజముగా ఇతనే ఇజ్రాయేలు దేశానికి కాబోయే రాజు అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. అంటే ఎందుకు అయి ఉంటాడు? సమూయేలు దేన్ని చూసి ఇంప్రెస్ అయిపోయాడు? ఇతనే రాజుకు ఉండాల్సినవన్నీ ఇతనికి ఉన్నాయి అని ఇంప్రెస్ అయిపోయాడు సమూయేలు. అనుకున్నాడు. ఏం చూసి అనుకుంటాడు? అతని యొక్క హైట్, అతని యొక్క పొడవు, అతని యొక్క పర్సనాలిటీ ఎలా ఉందనంటే రాజుకుండేటట్లుగా మంచి భుజాలు, మంచి శరీర దారుఢ్యం, అంటే మంచి ఫిజికల్ బాడీ అతనికి ఉందన్నమాట. సో ఫిజికల్ అపీరెన్స్ని చూసి, ఫిజికల్ బాడీని చూసి, కనిపించే రూపాన్ని చూసి ఇతనే రాజు అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఒక పాట నేర్పించాడు అనమాట సమూయేలుకి. ఏమన్నాడనంటే, మనుషులు లక్ష్య పెట్టేదాన్ని నేను లక్ష్య పెట్టను, నేను మనుషులు చూసేవి నేను చూడను. మనుషులు ఏం చూస్తారు? అదిగో ఇట్లాగా సమూయేలులాగా మనం కూడా భౌతికమైన రూపాన్ని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటాం, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అలాగే పైకి కనిపించే డబ్బుని, లగ్జరీని చూస్తాం. అలాగే టాలెంట్స్ చూస్తాం, వాళ్ళకున్న టాలెంట్స్ని, దాన్ని బట్టి ఇంప్రెస్ అయిపోతాం. ఒక వ్యక్తి బాగా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఆడపిల్లలు. అవునా? ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ కనపడంగానే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. బాగా చదువుకుంటున్నా, బాగా మాట్లాడుతున్నా, అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో దేవుడు ఇలాంటివి చూడడం మనం చూస్తాం అన్నమాట. మనం ఎందుకు చూస్తున్నామంటే లోకం అంతా అలాగే ఉంది కాబట్టి, మనం ఈ లోకంలో అలా పెరిగి పెద్ద అవుతున్నాం కాబట్టి మనకు కూడా అలా అలవాటైపోయింది. అక్కడ సమూయేలుకి దేవుడు ఏం పాట నేర్పించాడంటే, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను అని అన్నాడు. అంటే దేవుడు దేన్ని చూస్తాడు? బాడీని చూడ్డు, మరి దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. సో అంటే దేవుడు దేన్ని చూసి మెచ్చుకుంటాడు? పై రూపాన్ని చూసి దేవుడు మెచ్చుకోడు. మరి దేన్ని చూస్తాడనంటే హృదయాన్ని, లేక ప్రవర్తనని, స్వభావాన్ని, దానిని చూస్తే తప్ప, దాన్ని బట్టి దేవుడు ఒక నిర్ధారణకు వస్తాడు తప్ప, ఒక అంచనాకు వస్తాడు తప్ప, భౌతికమైన రూపాన్ని బట్టో, నీ సంపాదనని బట్టో, లేక నీకున్న టాలెంట్స్ని బట్టో, నీకున్న ఫాలోయింగ్ని బట్టో దేవుడు నిన్ను మెచ్చుకోడు. సో ఈ విషయం ప్రవక్త అయిన సమూయేలుకు కూడా తెలియదు. సో అక్కడ దేవుడే సమూయేలుకి నేర్పించాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, లోకంలో చెప్తున్నట్టుగా నన్ను మెచ్చుకోవాలి అని అంటే, నేను బాగా డబ్బు సంపాదిస్తే నన్ను అందరూ మెచ్చుకోవచ్చు లోకంలో,
నాకు బాగా టాలెంట్స్ ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఉంటే నన్ను అందరూ మెచ్చుకోవచ్చు. ఇప్పుడు కాలేజీల్లోనో స్కూల్లోనో ఎవరిని బాగా మెచ్చుకుంటారు? ఫస్ట్ ర్యాంకర్స్నా, లాస్ట్ ర్యాంకర్స్నా? బాగా చదివి బాగా మాట్లాడి అన్నీ బాగా చేసే వాళ్ళనే మెచ్చుకుంటారు. సో అది లోకంలో ఉంటుంది. సో అంటే పైన వాటినే చూసి లోకం మెచ్చుకుంటుంది తప్ప లోపల ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. సో ఇప్పుడు మనం ఏది చేస్తే, ఈ దేన్ని నేను డెవలప్ చేసుకుంటే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనేది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం అన్నమాట. ఇప్పుడు మీ అందరికీ ఒక సామెత, బాగా వాడుక సామెత ఒకటి ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. విన్నారా ఎప్పుడైనా ఈ మాట? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనం ఎవరినైనా కొత్త వ్యక్తులను ఎవరినైనా కలవాలనుకోండి, లేక ఫస్ట్ రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడో, స్కూల్కి వెళ్ళేటప్పుడో, లేక ఇంకెక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడో ఎలా రెడీ అయ్యి వెళ్తారు మీరు? పొద్దున్నే నిద్ర లేచి తలదూకోకుండా, ఫ్రెష్ అవ్వకుండా, మాసిపోయిన బట్టలు అలాంటివి ఉండి వెళ్ళిపోతారా ఎక్కడికైనా? ఫంక్షన్లకు కానీ కాలేజీకి కానీ అలాగే వెళ్తారా? నిద్ర లేచి ఎలా ఉంటే అలాగా. మరి ఏం చేస్తారు? రెడీ అవుతాం కదా. ఎందుకని? ఇతరుల యొక్క అటెన్షన్ని గ్రాస్ప్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి. సో అవన్నీ మనం చేసే ప్రయత్నాలు. లోకంలో మన తల్లిదండ్రులు, మన సమాజం, మనం చదువుతున్న కాలేజీలు, మన స్కూల్లో మన టీచర్స్ అందరూ మనకు అవే నేర్పించారు. మీరు ఇదిగో ఇలా ఉండండి, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు బాగా చదువుకోండి, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. బాగా సంపాదించండి, బాగా డబ్బు సంపాదించండి, లేక మంచి ఉద్యోగాలు సంపాదించండి, మంచి మంచి టాలెంట్స్ వృద్ధి చేసుకోండి, అప్పుడు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు అని లోకం చెప్పిద్ది. కానీ లోకం చూసినట్టుగా ఎవరు చూడరు. దేవుడు చూడరు. ఇవన్నీ అనవసరం దేవుడికి. చూడండి, ఇర్మియా గ్రంథం ఒక వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు ఒకళ్ళు గట్టిగా చదవండి త్వరగా. అందరు తీశారా? అందరు తీయాలి, అందరు చూడాలి. చూడండి. ఓకే, ఇక్కడ ఏం చెప్పబడింది? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదు. అంటే ఇక్కడ 3 మాటలు చెప్పాడు. జ్ఞానం, నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. రెండోది శౌర్యం, శూరుడు తన శౌర్యం. అంటే శౌర్యం అంటే పవర్, బలం. తర్వాత ఐశ్వర్యవంతుడు అంటే వెల్త్. అంటే నీ విజ్డమ్, నీ పవర్, నీ వెల్త్, వీటిని బట్టి నువ్వు డబ్బు బాగా ఉందనుకో, లేక నీకు బాగా శరీర దారుఢ్యం ఉండి మంచి హైట్, మంచి పర్సనాలిటీ, మంచి బలం ఉందనుకో, ఎవరినైనా ఏమైనా చేయగలను అనే బలం ఉందనుకో, లేక నీకు చాలామంది బంధువర్గమో ఫ్రెండ్సో ఉండి బాగా అతిశయం ఉందనుకో, దానిని బట్టి నువ్వు అతిశయించకూడదు. నీకు ఏదైనా మాట్లాడగలిగే, ఏదైనా తెలిసిపోయేటువంటి జ్ఞానం ఉండొచ్చు. సో నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ లోకం దేన్ని బట్టి అతిశయిస్తుంది? ఇవే కదా. బాగా జ్ఞానం ఉందనుకోండి, ఎలా ఉంటారు వాళ్ళు? నాకు అన్నీ తెలుసు అని ప్రౌడ్గా, గర్వంగా ఉంటారు. డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారు? డబ్బుంటే ఏముండిద్ది? గర్వం ఉండిద్ది, అవునా కదా? ఇంకా బలం ఉంటే గర్వం ఉండిద్దా? నన్ను ఎవరైనా ఏం చేయగలరు? ఎవరినైనా సరే నేను కొట్టేస్తా, లేక ఎవరు నన్ను ఏం చేయలేరు అని. అంటే ఈ మూడిటిని బట్టి అతిశయించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట. అందుకే ఇక్కడ ఏం చెప్పబడిందని అంటే, దీనిని బట్టి నేను అతిశయించువాడను కాను, ఆనందించువాడను కాను. దీనిని బట్టి అతిశయించకూడదు ఎవరు కూడా.
మరి దేన్ని బట్టి అంట? దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడంట? నీకు డబ్బున్నా, నీకు బలమున్నా, నీకు జ్ఞానమున్నా, దానిని బట్టి నీ విషయంలో దేవుడికి ఆనందం రాదు. మరి దేనిని బట్టి ఆనందం వచ్చిందంట? చూడండి 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేనిని విషయంలో దేవుడు ఆనందిస్తాడంట? దేవునిని తెలుసుకునే విషయంలో. కృప చూపే దేవుడిని, నీతి న్యాయాలు జరిగించే దేవుణ్ణి బాగా అర్థం చేసుకుంటే దానిని బట్టి దేవుడు అతిశయిస్తాడంట. అంటే మనకు ఉండాల్సిన గ్రహింపు, మనకు ఉండాల్సిన అండర్స్టాండింగ్ దేని విషయంలో ఉండాలి? డబ్బు సంపాదనలో మంచి అండర్స్టాండింగ్ ఉండాలా? ఇతరులను ఇంప్రెస్ చేయడానికి తెలివితేటలు ఉండాలా? బాగా ఏం చేసి ఇతరులను ఇంప్రెస్ చేయొచ్చో అది ఉండాలా? మరి దేనిని బట్టి అంటున్నాడు ఇక్కడ? ఏదుంటే దేవుడు సంతోషిస్తాడు? ఆయనను గురించినటువంటి జ్ఞానం, దేవుణ్ణి గురించినటువంటి గ్రహింపు, అండర్స్టాండింగ్ అనమాట. సో జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి అంటే బలం, ఐశ్వర్యమును బట్టి, దేవుడు ఆనందించడు. కానీ లోకం మాత్రం ఇవి ఉండాలని చెప్పిద్ది. అంటే లోకం చెప్తున్న దానికి దేవుడు చెప్పిన దానికి సరిపోతుందా? ఒకేలా ఉంటుందా? లోకమేమో మీరు బాగా జ్ఞానాన్ని సంపాదించండి, బాగా డబ్బు సంపాదించండి, మీరు బాగా డబ్బు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి ఉన్నత స్థితికి వెళ్ళండి అని మన తల్లిదండ్రులు, మన పెద్దలు అందరూ చెప్తారు. అదంతా లోకం చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? అవి మీరు సంపాదించినా దానిని బట్టి నాకు సంతోషం ఉండదు. మరి దేనిని బట్టి సంతోషిస్తాడు? దేన్ని బట్టి ఇంప్రెస్ అవుతాడు? మీలో దేవుని గురించినటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం అనంటే, దేవుడు కృపచూపువాడని, దేవుడు నీతి న్యాయాల్ని జరిగించేవాడని, భూమి మీద ఎప్పుడు కృప చూపేవాడని యెహోవాను గురించినటువంటి జ్ఞానం కనుక మీలో ఉంటే దానిని బట్టి ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. ఇర్మియా గ్రంథం చదివాం కదా, 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో యెహోవాను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి. మనందరికీ దేవుడు అంటే బాగా తెలుసా? మనందరికీ దేవుడు అంటే బాగా అర్థమయ్యాడా? దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న వాళ్ళమేనా? మీరు ఒక మాట చెప్పండి, నేను ప్రశ్న మీరు మాట్లాడాలి. మాట్లాడకుండా అలాగా బ్లాంక్గా వద్దు. నేనేదో చెప్పేసేయటం, మీరేదో మెకానికల్గా వినేయడం కాకుండా ఇంటరాక్షన్. సో ఇది యూత్ క్లాసే కదా. యూత్ క్లాస్ అంటే ఎలా ఉండాలి? ఎనర్జెటిక్గా, ఇంటరాక్టివ్గా ఉండాలి. మీరేమో డల్గాను బ్లాంక్గా కనిపిస్తున్నారు నాకు. అలా వద్దు. ఏమన్నా బోర్గా ఉందా? నెక్స్ట్ ఒక 4 పాయింట్లు ఉంటాయి. 4 పాయింట్లు చెప్తాను నేను ఈ పాఠంలో. 4 పాయింట్లు మాత్రమే మనం ఈరోజు నేర్చుకుంటాం. సో నేను అడిగే ప్రశ్న ఏంటనంటే, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోగలం? ఇప్పుడు దేవుడు మనకు ఎలా అర్థమవుతాడు? సరే, దేవుడి గురించి పక్కన పెట్టేద్దాం. ఒక విషయాన్ని అడుగుతా. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలనంటే, ఇప్పుడు మీ స్నేహితులనో, మీ ఇంట్లో మీ బంధువులనో, మీకు నచ్చిన ఒక వ్యక్తులనో అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? అది ఎలాగా? క్యారెక్టర్ తెలుసుకోవడం. అర్థం చేసుకోవడం అంటే క్యారెక్టర్ తెలుసుకోవడమే. ఎట్లా సాధ్యం అవుతుంది అది?
క్యారెక్టర్ అన్నా గుణగణాలన్నా ఒకటే. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మనకు ఎలా అర్థమవుతాయి? ఇప్పుడు నేను ఎలాంటి వాడినో, నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదో, నాకు ఏది నచ్చిద్దో, ఏ పని చేస్తే నచ్చిద్దో, ఏ పని చేస్తే నాకు అసహ్యమో మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకని తెలీదు? అసలు నేను ఎవరో మీకు తెలియదు కదా. నాతో ఎప్పుడైనా మీకు కమ్యూనికేషన్ ఉందా, రిలేషన్ ఉందా? సో నాతో రిలేషన్ లేనప్పుడు నన్ను ఎలా అర్థం చేసుకుంటారు మీరు? సో మనం ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి అతనితో మనకేం ఉండాలి? రిలేషన్ ఏర్పడాలి. రిలేషన్ ఏర్పడితేనే కానీ, ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళ గురించి మీకు తెలియదు, కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా తెలీదా? ఇప్పుడు మీ మదర్ ఎలాగుంటారో, మీ ఫాదర్ ఎలాగో, లేక మీ తమ్ముడో మీ చెల్లో ఎలా ప్రవర్తిస్తారు, ఏది ఇష్టం ఏది ఇష్టం కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమవుతారు లేదా మీకు? అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా బాగా అర్థమవుతారు. మన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారనుకో, ఏమర్థమైంది మనకి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు చెడ్డవాళ్ళ, వాళ్ళు సహాయం చేసేవాళ్ళ, లేక మనల్ని మోసం చేసేవాళ్ళ, ఇవన్నీ మనకు ఎలా అర్థమవుతాయి? వాళ్ళతో కలిసి మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి, వాళ్ళతో కలిసి మనం ఫ్రెండ్షిప్ చేస్తాం కాబట్టి ఆ వ్యక్తి మనకు అర్థమవుతాడు. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి జీవితం అంతా ఎలాగ కొనసాగుతారు అని అంటే వాళ్ళిద్దరికి ఏం జరిగింది? ఆ రిలేషన్ని ఏర్పాటు చేశారు మ్యారేజ్లో. ఇక అప్పుడు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతారు, కలిసి ఉంటారు కాబట్టి. అంటే ఇప్పుడు దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోగలము అని అంటే ఇక్కడ పాయింట్ ఏంటనంటే, దేవునితో మనం రిలేషన్లోకి వస్తే తప్ప మనకు ఎవరు అర్థం గారు? దేవుడితో రిలేషన్ లేకుండా మీకు దేవుడు అర్థం అవుతాడా? అర్థం కాడు. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్షిప్ చేశారు కాబట్టి మీ ఫ్రెండ్ ఎలాంటోడో లేక మీరు ఎలాంటోరో మీ ఫ్రెండ్ చెప్తారు. ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళో అడగాలనంటే మీ గురించి నేను ఎంక్వైరీ చేయాలి. ఎవరిని వచ్చి ఎంక్వైరీ చేయాలి నేను? ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని, మీ స్నేహితుల్ని, లేక మీ రోడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే తెలిసిద్ది మీరు ఎలాంటి వాళ్ళో. అవునా కదా? సో అట్లాగే ఇప్పుడు దేవుడిని మనం పరిశీలనగా తెలుసుకుంటే కానీ దేవుడు అర్థం కాడంట. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను అర్థం చేసుకుంటేనే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళని బట్టి నేను ఆనందిస్తాను అని చెప్తున్నాడు అక్కడ. ఆయన భూమి మీద కృపచూపువాడని, నీతి న్యాయాలు జరిగించేవాడని, ఆయన్ని అర్థం చేసుకొని ఆయన అధికారానికి ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వాళ్ళని విషయంలో దేవుడు ఆనందిస్తాడు. సో ఇంప్రెస్ అవుతాడు అనమాట అలాంటి వాళ్ళు. సో మనం దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటనంటే ఏంటిది? మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? మీరు చెప్పండి, పొద్దున్నే లేచిన వెంటనే మనం ఏది ఓపెన్ చేసి ఏది చదువుతాం? ఇప్పుడు పొద్దున్నే లేస్తాం, లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదువుతాం మనం? మొబైల్. ఇంకా మీరెవరు మాట్లాడట్లేదు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు పొద్దునే లేచి మనం ఏం చదువుతాం? మహా అయితే కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఏం చదువుతారు? పేపర్ చదువుతారు. పేపర్లో ఏముంటాయి? పేపర్లో ఏ సమాచారం ఉంటుంది? మన లోకంలో జరిగిన సమాచారం అంతా అందులో ఉంటుంది. మనమైతే ఇందాక నేను చెప్పాను కదా, జెన్జీ. ఇది మీరు ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పొద్దున్నే లేచి కళ్ళు కూడా తెరం, దేని గురించి ఎతుకుతాం? బెడ్ మీద, పక్కన టేబుల్ మీద ఫోన్ చూసి ఏం చూస్తాం? ఏం చదువుతాం అందులో? ఎవరో వాట్సాప్లో ఏం స్టేటస్ ఉంది, దేంట్లో ఎవరు ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఏ పోస్ట్ పెట్టారు, నాకేం మెసేజ్లు వచ్చాయి, ఏమొచ్చాయి, అవే మనం చదువుతాం. అంటే మనం పొద్దున్నే లేచి మనం దేని గురించి తెలుసుకుంటాం? మనతో ఉన్న రిలేషన్లో ఉన్న మన ఫ్రెండ్సో, మన బంధువులో, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమేమి విషయాలు వాళ్ళు పోస్ట్ చేశారో ఆ విషయాలు చదువుతాం, అది తెలుసుకుంటాం. ఇంకేం తెలుసుకుంటాం? మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటాం, లేక మన ఊర్లో విషయాలు తెలుసుకుంటాం, లేక మన కాలేజీలో విషయాలు తెలుసుకుంటాం, మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు తెలుసుకుంటాం. ఇలా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మనం ఎంతో ఇన్ఫర్మేషన్ని మన మనసులోకి ఎక్కించుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా దేవుడికి సంబంధించిందేనా? లోకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రాజకీయాల గురించి, ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు, లేక సినిమాల్లో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ హీరో ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి ఇన్ఫర్మేషనేనా? మనం ఇప్పుడు టీవీ ఆన్ చేసినా,
ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు ఓపెన్ చేసినా ఏ పోస్టులు వస్తాయి? వీటికి సంబంధించినవిగా. అయితే రాజకీయాలు, లేదా స్పోర్ట్స్, లేదా సినిమాలు, మేజర్గా ఇవేగా మనం చూసే న్యూస్, మనం వినే మాటలు. సో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా లోకంలో ఈ సమాచారం వచ్చి ఆ సమాచారం అంతా మనసులోకి వెళ్ళిపోయింది. మీరు చూసే చూపును బట్టి, మీరు వినే ఇన్ఫర్మేషన్ని బట్టి మన మనసుల్లోకి అదంతా వెళ్ళిపోయింది. సో వాటి వలన దేవుడు ఎలాంటి వాడో తెలిసే అవకాశం ఉందా? ఉండదు. మరి దేవుడిని ఎలా తెలుసుకోగలం? సో ఎలా తెలుసుకోగలము అని అంటే, మనం ఎప్పుడూ కూడా దేవుడి గురించి వినడానికి, చదవడానికి ఏదన్నా మనం ప్రయత్నిస్తే, ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మనకు అర్థమవుతాడు. సో అప్పుడు దేవుడు దాని విషయంలో ఆనందించేవాడు అని చెప్తున్నాడు. సో దేవుణ్ణి మెప్పించాలని అంటే ఇది ఫౌండేషన్ అన్నమాట. నేను చెప్తున్నది ఏంటనంటే, దేవుణ్ణి మెప్పించాలి అని అంటే దేవుణ్ణి మెప్పించాలి అని గనక మనం కోరితే మన పద్ధతుల ద్వారా దేవుని మెప్పించగలమా? ఆయన పద్ధతుల ద్వారా చేస్తే దేవుని మెప్పించగలమా? ఇప్పుడు మనం కొత్త కొత్త పద్ధతులు కనిపెడదాం. ఏదన్నా కనిపెట్టి నేను ఈ పని చేశాను, దేవుడు అంగీకరించు అంటే అంగీకరించేస్తాడా? ఆ దేవుడు అలాంటి స్టాండర్డ్ ఉండదన్నమాట దేవునిలో. అలాంటి వాడు కాదు. మరి ఇప్పుడు దేవుణ్ణి మెప్పించాలంటే, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నా విషయంలో దేవుడు సంతోషపడాలి, సంతోషించాలి అని అంటే నా పద్ధతుల ద్వారా వెళ్ళాలా? లోకంలో ఉన్న పద్ధతుల ద్వారా వెళ్తే దేవుడు మెచ్చుకుంటాడా? ఆయన చెప్పిన పద్ధతుల ద్వారా, ఆయన చెప్పిన పద్ధతులను అనుసరిస్తే మెచ్చుకుంటాడా? గట్టిగా చెప్పాలి. దేవుడు చెప్పిన పద్ధతుల ద్వారా వెళ్తేనే దేవుడు మెచ్చుకుంటాడు. ఇప్పుడు లోకం చెప్పే పద్ధతులు డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించేసి, చూడు తండ్రి, దేవా, ప్రభువా, నేను చూడు ఎంత డబ్బు సంపాదించానో, యాక్సెప్ట్ చేసేస్తాడా నన్ను? నేను చాలా పుస్తకాలు చదివేసి నా పేరు పక్కన చాలా డిగ్రీలు సంపాదించేశా, ఈ డిగ్రీలన్నీ నా పేరులో పెట్టేసుకొని, చూడు నేను ఎన్ని డిగ్రీలు సంపాదించానో, నన్ను అంగీకరించు అంట. దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించు. నాకు చాలా బలాన్ని సంపాదించేసి, ఇదిగో చూడు నేను ఎంత అందంగా ఉన్నానో, ఎంత బలంగా ఉన్నానో, నా బాడీ ఎంత మంచి షేప్లోకి వచ్చిందో, చూడు నన్ను అంగీకరించు అంటే అంగీకరిస్తాడా? అంగీకరించడు. అంటే లోకంలో ఉన్న పద్ధతులతో వెళ్తే దేవుడు అంగీకరించడు, లేక నా సొంత ఆలోచనలతో వెళ్తే దేవుడు అంగీకరించడు. మరి ఎలా అంగీకరిస్తాడు, ఎలా సంతోషిస్తాడు అని అంటే, దేవుడు యొక్క పద్ధతుల ద్వారా వెళ్తేనే కానీ దేవుడు నన్ను అంగీకరించలేడు. సో అందులో మొట్టమొదటిది ఏంటనంటే, దేవుణ్ణి మెప్పించాలి అని అంటే నెంబర్ 1 మనకు ఉండాల్సింది ఏంటి అని అంటే, ఫౌండేషన్, మూలం ఏంటి అని అంటే, దేవుడు అంటే భయం ఉండాలి మనకి. ఎవరిలో అయితే దేవుడు అంటే దేవుని అర్థం చేసుకోవాలి, అలాగే దేవుని భయం, దేవుని భయం అన్నింటికీ మూలం. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ఒకరు చదవండి త్వరగా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఓకే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. అంటే ప్రతి దానికి, అన్నిటికీ మూలము లేక ఆధారము ఏంటి అని అంటే దేవుని భయం. మనలో ఇప్పుడు అసలు మనలో ఏది ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అని అంటే, మొట్టమొదటిది దేవుని భయం మనలో ఉండాలంట. భయం, భక్తి అనేది ఉండాలి. అసలు భయం అంటే ఏంటి చెప్పండి? భయం అంటే ఏంటి? ఇప్పుడు 2020-21లో కరోనా వచ్చింది. మనకందరికి ఏమొచ్చింది? అప్పుడు కరోనా వస్తే ఏమైంది? మనలో భయం ఏర్పడిందా? ఎందుకు భయం? చచ్చిపోతామేమో అని భయం. రోడ్డు మీదకి వస్తామా? వచ్చేవాళ్ళం కాదు. పక్కింటికి వెళ్ళేవాళ్ళమా? ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆఖరికి ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా భయమే. ఆ భయమా? అలాంటి భయం ఇది దేవుని భయం అంటే? లేదా మనం ఇప్పుడు ఇట్లా ఈ పక్కన అలా వెళ్తూ ఉంటుంటే ఏదో ఒక పెద్ద పాము వచ్చింది అనుకోండి, మనకేమొస్తుంది? భయం వస్తుంది. ఆ భయమా? అలాంటి భయమా? అంటే
వణికిపోయేది కాదు భయం అంటే. మనకు తెలిసిన భయం ఏంటనంటే ఇతరులు నన్ను ఏదన్నా చేస్తారు, లేక పలానా అది నాకేమన్నా హాని చేస్తుంది అని అనుకునే వచ్చే భయం కాదు. మరి దేవుని గురించిన భయం అని అంటే, దేవుని భయం అంటే ఏంటనంటే, దేవుడు అనంటే గౌరవముతో కూడినది, రెస్పెక్ట్. ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చారు, వచ్చిన వెంటనే మనం వెంటనే లేచి నుంచుంటామా లేదా? అదేంటి, భయమా గౌరవమా? అదనమాట. గౌరవం. అధికారాన్ని అంగీకరించడం. దేవునికి భయపడి దేవుని అధికారాన్ని అంగీకరించడమే దేవుని భయం. అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, అన్నీ చేయగలిగిన వాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వాధికారి అని మనం నమ్మి మనం ఏ పని చేసినా కూడా దేవుడికి తెలిసిపోయిద్ది అనే భయంతో మనం ఏ పని చేయాలన్నా కూడా ఆచితూచి దేవుడు కోరినట్లుగానే చేయాలి. ఈ పని దేవుడికి నచ్చదు అని అనుకుంటా ఉన్నాం అనుకో, దాన్నే దేవుని భయం అని అంటారు. అంటే దేవుని భయంతో మనం దేవుడికి నచ్చని పనులు చేయకుండా దేవుడికి నచ్చే పనులు చేయటమే దేవుడు అంటే మనకు గౌరవం ఉన్నట్టు. అర్థమైందండి? ఇప్పుడు దేవుణ్ణి గౌరవించడం అంటే ఏంటి చెప్పండి? గౌరవించడం అంటే ఏంటి? అవమానించడం అంటే ఏంటి చెప్పండి? గౌరవించడం అంటే ఏంటి? అవమానించడం అంటే ఏంటి? ఒక వ్యక్తిని, దేవుని గురించి అడగట్లా, జనరల్గా గౌరవించడం అంటే ఏంటి? అవమానించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏదన్నా ఒక మాట చెప్పాడు మీకు, ఆ మాటని తూచా తప్పకుండా చేశారనుకోండి, అప్పుడు దాన్నే గౌరవించడం, రెస్పెక్ట్. ఒక వ్యక్తి చెప్పిన పని చేయకుండా నువ్వు చెప్పిన పని ఏంటి, నేను చేసేదేంటి అని చేయలేదనుకోండి, దాన్ని అదే అవమానం. అంటే చెప్పిన పని చేయటం గౌరవించడం, చెప్పిన పని చేయకపోవటం అవమానించటం. సో దేవుని భయం ఉందనుకోండి, మనం దేవుడు చెప్పిన పనులు చేస్తామా చేయమా? దేవుని భయం లేదనుకోండి చెయ్యి. ఇప్పుడు దేవుని భయం ఉందనుకోండి, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి అనేది ఎవరు చెప్పిన నియమం? ఎవరు పెట్టారు అది? ఆ రూలు ఎవరో మనిషి పెట్టాడా? మరి ఎవరు చెప్పారు ఆ రూలు? అది దేవుడు చెప్పిన రూల్ అది. ఇప్పుడు ఆదివారం ఆరాధనకి రాకుండా ఉన్నాం అనుకోండి, మనం ఆదివారం ఆరాధన పక్కన పెట్టేసి ఆ రోజు సండే హాలిడే, ఇంట్లో పడుకుందాం, లేక ఫ్రెండ్స్తో తిరుగుదాం, లేక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోదాం, లేదా పలానా ఏదన్నా సినిమా చూద్దాం, లేక ఫ్రెండ్స్ బంధువులు ఇళ్ళకెళ్ళి లేదా ఫంక్షన్స్కి వెళ్దాం అని అనుకొని మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు అది దేవుణ్ణి మనం గౌరవించినట్ట, దేవుణ్ణి అవమానించినట్ట? ఎందుకని? ఆదివారం ఆరాధన చేయటం అనేది దేవుడు చెప్పినటువంటి నియమం, రూల్, ఆజ్ఞ. దాన్ని మనం తృణీకరించాము అని అంటే మనకేమి లేదని, దేవుని భయం ఉంటే అమ్మో ఇది దేవుడు చెప్పిన రూల్, దేవుడు చెప్పిన ఆజ్ఞ, కాబట్టి నేను దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని మానకుండా మనం ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటాం. సో దేవుడు మెచ్చుకోవాలి అని అంటే సింపుల్గా మనకు ఉండాల్సిన మొట్టమొదటి ఫౌండేషన్, మనలో ఉండాల్సిన బేస్ ఏంటి అని అంటే, ఒక బేస్ ఉండాలి మనలో. ఏంటిది? రాసుకున్నారా మీ నోట్స్లో? ఈ మాట రాయాలన్నమాట నోట్స్లో. నేను అందుకే రాస్తున్నాను. యాక్చువల్గా నేను ఎక్కువ బోర్డు యూజ్ చేయను, మీకోసం రాస్తున్నాను. సో దేవుడు ఇక్కడున్న మిమ్మల్ని మెచ్చుకోవాలి అని అంటే దేవుణ్ణి గౌరవించటం, దేవుడికి భయపడటం మనం నేర్చుకోవాలి. దేవుడికి భయపడటం, దేవుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. ఎలాగా భయపడటం అని అంటే, దేవునికి సంబంధించిన ఏదైనా పనులు చేయాలనగానే వెంటనే మనం యాక్టివ్గా అందులో పార్టిసిపేట్ చేస్తే దేవుడు అంటే భయం, గౌరవం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అందులో ఆదివారం ఆరాధన అనేది చాలా బేసిక్ థింగ్ అనమాట, ఫండమెంటల్. అది ఫండమెంటల్ రూల్. ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకని? దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని దేవుడు ఇజ్రాయేలీయులకు చెప్పాడు.
ఆ ఇజ్రాయేలీలో ఎవరైనా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారనుకోండి, దేవుణ్ణి అవమానించినట్టు అని దేవుడే చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే రాళ్ళతో కొట్టి చంపేయమని చెప్పాడు ఇజ్రాయేలీలకి. అంటే ఎవరైనా విశ్రాంతి దినాన్ని మీరేరనుకోండి, ఇజ్రాయేలీలు ఏం చేస్తారు? వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఎందుకని అంటే వాళ్ళు దేవుణ్ణి అవమానించారు, దేవుణ్ణి తృణీకరించారు, ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ జనరేషన్లో మనం ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఏదో మనకి సంబంధించిన ఒక ఫోటో అప్లోడ్ చేసి దాన్ని మనకి నచ్చిన వాళ్ళు లైక్ చేయలేదనుకోండి, మనకేమొస్తుంది? కోపం వస్తుంది, నిరాశ వస్తుంది. ఫస్ట్ ఏంటి నా స్టేటస్ చూసి కూడా నాకు లైక్ కొట్టలేదు, ఏంటి నేను పోస్ట్ చేసిన దానికి నాకు కామెంట్ కూడా ఏం రాలేదు అని మనలో ఏవేవో ఊహలు చేస్తూ ఉంటారు. మరి మనం అనుకున్నది చేయకపోతేనే అవతల వాళ్ళు మనం డిసప్పాయింట్ అవుతాం, మనం డిస్టర్బ్ అవుతామే. మరి దేవుడు ఆదివారం ఆరాధన చేయమన్నప్పుడు దాన్ని చేయకుండా మనం ఇగ్నోర్ చేస్తే, తృణీకరిస్తే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఇజ్రాయేలీల విషయంలో చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. అది ఇజ్రాయేలీలకి. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించే రోజు ఏ రోజు? విశ్రాంతి దినం కాదు, మరి ఏ రోజు? ఆదివారం. ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన కుమారుడైన క్రీస్తుని మన కొరకు పంపించాడు, ఆయన మనందరి కొరకు శిలువలో చనిపోయి ఆదివారం ప్రభు దినము, ఆదివారం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనమందరము ఆయన కనికరమును కృపను పొందుతున్నాం కాబట్టి ఆయన చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం ఆయన సన్నిధిలో మనం కనబడి ఆయన ఆరాధించాలి. అది ఆదివారం ఆరాధన అంటే. మరి దాన్ని మనం ఉల్లంఘించి ఏం వెళ్తాంలే, ప్రతి వారం వెళ్ళాలా, ఈ వారం ఆగిపోదాం అని బద్ధకిచ్చో, నిద్ర లేవడానికి బద్ధకం వచ్చో, లేక ఫ్రెండ్స్తో వేరే పనులో, టూర్లో, ఊర్లో ఎక్కడికో వెళ్ళాలని ప్లాన్ చేసామనుకోండి, ఆదివారమే ఫంక్షన్లకు వెళ్ళాలనే ప్లాన్. సహజంగా మనకు అన్నీ ఎప్పుడు వస్తాయి? ఆదివారాలే వస్తాయి. అప్పుడు దేవుని కంటే వేరే వాటికి మనం ప్రాధాన్యతనిస్తే మనలో ఏమి లేదు, ఇవి లేవు. దేవుడు అంటే భయం, గౌరవం లేనట్టే. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో దేవుడంటే భయం, గౌరవం అనేది మనకు రావాలి. అది రావాలి అని అంటే దేవుడు చెప్పిన ప్రాథమికమైన విషయాలు అయినా సరే మనం కనీసం పాటించాలి, అన్నీ పాటించాలి. ముఖ్యంగా ప్రాథమిక విషయాల్ని మనం ఉల్లంఘించడానికి వీల్లేదు. అది దేవుడు అని అంటే గౌరవం. సో దేవుని మెప్పించాలంటే మొట్టమొదటి విషయం ఏం చెప్పాను నేను? దేవుని మెప్పించాలంటే ఇది ఫౌండేషన్ అన్నమాట. ఓకే, దేవుణ్ణి మెప్పించాలనంటే ఇంకా చేయాల్సిన పనులు, దేవుణ్ణి మెప్పించాలనంటే చేయాల్సిన ఇంకొన్ని పనులు. నెంబర్ 1, దేవుడు అంటే భయం ఉండాలి. నెంబర్ 2, పరిశుద్ధ జీవితం జీవించాలి. ఎందుకని చెప్పండి? ఇప్పుడు దేవుని భయం ఎందుకు ఉండాలి అని అంటే, దేవుడు నీ సృష్టికర్త, నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, నీకు అన్నీ ఇస్తున్నాడు. సో కనీసం నీకు దేవుడు అంటే భయం, గౌరవం ఉండాలి. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులను అవమానిస్తూ ఉంటారు. అప్పుడు బయట కొంతమంది అంటారు, ఎందుకు అవమానిస్తున్నావు? నిన్ను కన్న తల్లిదండ్రులను అవమానిస్తావా అంటారు కదా. నిన్ను కన్న తల్లిదండ్రులను అవమానిస్తావా అంటారు. మరి దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన పట్ల నీకు గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి. 100వ కీర్తనలో 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మనల్ని మనమే సృష్టించుకోలేదు, మరి ఎవరు సృష్టించారు? నువ్వు డిజైన్ చేసుకుంటే నువ్వు పుట్టావా? మీ అమ్మా నాన్నకి నువ్వు అనుకున్నావా పలానా ఊర్లో పలానా తల్లిదండ్రులకి నేను పుట్టాలి అని నువ్వు డిసైడ్ అయితే వచ్చావా నువ్వు ఇక్కడికి? ఒకవేళ అలా డిసైడ్ చేసుకుంటే అందరం ఎవరెవరిని డిసైడ్ చేసుకుంటాం? పెద్ద పెద్ద వాళ్ళకి పుట్టాలి, పెద్ద బాగా డబ్బున్న వాళ్ళకి పుట్టాలి అని అనుకుంటారు అందరూ. అందంగా పుట్టాలి, బాగా డబ్బుతో పుట్టాలి అనుకుంటాం, అవునా కదా? ఇప్పుడు మనల్ని మనమే డిజైన్ చేసుకోవాలనుకోండి, నల్లగా ఉండాలని డిజైన్ చేసుకుంటామా, తెల్లగా ఉండాలని డిసైడ్ చేస్తామా?
ఇప్పుడు మీ అందరికీ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ల్లో ఇప్పుడు వస్తే ఒక యాప్స్ వచ్చినాయి. మన ప్రొఫైల్ పిక్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. తెలుసా మీకు ఇది? హెయిర్కి ఏ కలర్ ఇవ్వాలి, ఏ బట్టలు వేసుకోవాలి, మన స్కిన్ టోన్ ఎలా ఉండాలి, తెలుసు కదా మీకు అవి. అంటే మన ప్రొఫైల్ పిక్నే మనం డిజైన్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు టెక్నాలజీ ఇచ్చింది. అసలు దేవుడు మిమ్మల్ని మీరే సృష్టించుకోవచ్చు, ఈ రూపంలో ఉండాలని సృష్టించుకోవచ్చు అని మీకే చాయిస్ ఇచ్చాడు అనుకోండి. ఎలా ఉండాలని పెట్టుకుంటారు మీరు? ఎలా ఉండాలనుకుంటారు? అందంగా ఉండాలనుకుంటారా, చండాలంగా ఉండాలనుకుంటారా? ఎలా కనపడాలనుకుంటారు? అందంగా ఉండాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా తెలివితేటలు ఉండాలి, బాగా డబ్బు సంపాదించేలాగా ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండే ఇల్లు కావాలి, అలాంటి చోట సృష్టించుకుంటాను నన్ను నేను అని అనుకుంటున్నాం. కానీ మనకు ఆ చాయిస్ ఉందా? దేవుడు మనకి ఇవ్వలేదు ఆ చాయిస్. కాబట్టి మనల్ని సృష్టించింది దేవుడే. కాబట్టి దేవుణ్ణి మనం గౌరవించాలి. అలాగే ఇంకా మనం ఏం చేస్తే దేవుణ్ణి మనం మెప్పించగలం, ఏ విషయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడని అంటే ఏముండాలి మనకి? ప్యూర్ ఇన్ లైఫ్. మన జీవితంలో మనం శుద్ధిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, త్వరగా చదవండి, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, త్వరగా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే ఏముండాలంట? దేవుని చూడాలంటే ఏముండాలన్నాడు అక్కడ? హృదయ శుద్ధి గలవారు. మీరు అందరూ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ప్యూర్ ఇన్ హార్ట్. హృదయ శుద్ధి, హృదయంలో మీరు ప్యూర్గా ఉంటే మనం ఎవరిని చూడగలమంట? దాని రిజల్ట్. హృదయం శుద్ధిగా ఉంటే రిజల్ట్ ఏంటి? దేవుని చూసే అవకాశం ఉంది. హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూసే అవకాశం ఉంది. సో దేవుని చూడాలి అని అంటే కండిషన్ ఏంటి, రూల్ ఏంటి? నీ హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. సో హృదయంలో పరిశుద్ధత ఉంటే నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుని చూడగలవు. లేకపోతే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 12:14, త్వరగా. పరిశుద్ధత లేకుండా ఏం చూడలేమంట ఎవరు? చూడండి, ఇప్పుడు 2 వచనాలు చెప్పాను. హెబ్రీ 12:4, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు. హృదయ శుద్ధి కలిగిన వారే దేవుణ్ణి చూడగలరు. అంటే దేవుణ్ణి మీట్ అవ్వాలని అంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవుణ్ణి చూడాలని అంటే మనం కండిషన్ ఏంటి చెప్పాడు? అంతే. ఇప్పుడు మనం ఎవరినైనా, ఇప్పుడు చీఫ్ మినిస్టర్నో ప్రైమ్ మినిస్టర్నో కలవాలి, వెళ్ళి మాట్లాడాలనుకోండి, వెళ్ళిపోవచ్చా? మరి ఎవరు వెళ్ళగలరు? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు ఒక పాస్ ఇవ్వాలి, మనల్ని చెక్ చేస్తారు, మనల్ని ఎంక్వైరీ చేస్తారు, మనం అంతా కరెక్ట్, మనం ఎటువంటి ఇబ్బంది లేదు, మనం వెళ్ళి కలిస్తే అపాయం ఉండదు అని అనుకుంటే అప్పుడు మనకి సెక్యూరిటీ పర్మిషన్ ఇస్తుంది. ఫలానా ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో కలవాలి అని అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్తో వెళ్తే అప్పుడు మనకు పాస్ ఇస్తారు. అది పట్టుకుంటే కానీ మనం వెళ్ళలేం. మరి దేవుని కలుసుకోవాలంటే ఏంటి కండిషన్? మరి ఓ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని కలవాలంటేనే అన్ని రూల్స్ ఉంటే దేవుని కలుసుకోవాలనంటే రూల్ ఏంటి చెప్పాలి గట్టిగా? పరిశుద్ధంగా ఉండాలి. మీరు మాట్లాడకపోతే కుదరదు, చెప్పాలి. సో పరిశుద్ధత, హృదయ శుద్ధి అనేది ఉంటే తప్ప దేవుని చూడలేమండి. ఎందుకని దేవుడు అది ఎందుకు కోరుకుంటున్నాడు? ఇంక వేరే ఏదన్నా కోరుకోవచ్చు కదా. మన నుంచి పరిశుద్ధతని ఎందుకు కోరుకుంటున్నాడు? వెరీ గుడ్. లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు. దేవుడు పరిశుద్ధుడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి
మన నుంచి ఏం కోరుకుంటాడు? పర్లేదు, చదవక్కర్లా, మీ అందరికీ తెలుసు కదా. దేవుడు పరిశుద్ధుడేనా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో సంబంధం కావాలంటే మనలో ఏం ఉండాలంట? ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం అవుద్ది మనలో పరిశుద్ధత? మన జీవితాల్లో పరిశుద్ధత ఉండాలంట. మన జీవితాల్లో అంటే మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి. మరి మన హృదయంలో పరిశుద్ధత ఉంటుందా? మన లోకంలో నివసిస్తున్నాం, స్కూళ్ళకి వెళ్తున్నాము, కాలేజీలకు వెళ్తున్నాము, బంధువుల్ని కలుస్తున్నాము, పక్కింటి వాళ్ళని కలుస్తున్నాము. మనం అడగకుండానే చాలా సమాచారం మనకి టీవీలు పెడితే వస్తుంది, ఫోన్లు చూస్తే కనబడుతున్నాయి. అన్నిటిలోనూ పరిశుద్ధమైనవే వింటున్నాము, పరిశుద్ధమైనవే కనబడుతున్నాయా మనకి? ఏమి కనబడట్లేదు. కానీ దేవుడు మాత్రం మనలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అని అంటే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-5 వచనాలు గనక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. 2వ వచనం త్వరగా చదవండి, త్వరగా చదవండి. మూడో వచనం కాపాడుకొనవలెనో దేవుని చిత్తం. 7వ వచనం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలవలేదు. అంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి. కానీ ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి సమాజంలో మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండకుండా చేయడానికి సాతాను అనేక సాధనాలను తీసుకొచ్చాడు. ఏంటి చెప్పండి అవి? టీవీ, ఫోను, ఇంకా బయట మన ఫ్రెండ్స్, బయట మనం చూసే పోస్టర్లు, మనం చూసే సినిమాలు, మనం వినే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనల్ని ఏం చేస్తుందంటే అపవిత్రం చేస్తుందంట. సో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అన్యజనులు ఇలా ఉంటారు అంటే లోకంలో ఉండే వాళ్ళందరూ అలా ఉంటారేమో, కానీ నేను ఎవరినైనా మెచ్చుకోవాలి అంటే, నేను అంగీకరించాలి అని అంటే వారు ఖచ్చితంగా ఎలా ఉండాలి అని అంటే వారు పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూసే అవకాశం లేదు. మరి మనం పుట్టినప్పుడు పరిశుద్ధులుగానే ఉంటున్నాం. మరి మనం అపవిత్రులు ఎలా అయిపోతున్నాం అని అంటే, మనం తిరిగే ఫ్రెండ్స్, మనం ఉండే పరిసరాలు, మనం వెళ్ళే స్కూళ్ళు, కాలేజీలు, మనం చూసే ఫోన్లో మనం చూస్తున్నటువంటి వీడియోలు, మనం వింటున్న పాటలు అన్నింటా మనల్ని ఏం చేస్తుందనంటే అపవిత్రం చేస్తుంది. ఎంతటి అపవిత్రం చేస్తుంది అని అంటే, మీ అందరికీ ఈ పాఠం తెలుసో లేదో తెలీదు, మనందరిలోనూ లైంగిక వాంఛ అనే ఒక కోరిక ఉందంట. తెలుసా మీకు ఇది? ఈ పాఠం మనకి లైంగిక వాంఛ అనే ఒక కోరికని దేవుడు మనలో పెట్టి సృష్టించాడు. ఆ కోరిక దేవుడు మనలో పెట్టి మనకేం చేశాడు అని అంటే, దేవుడు కోరినట్లుగా ఎదగడానికి ఈ కోరికను పెట్టాడు. అయితే సాతాను ఏం చేశాడనంటే, మనందరిలో ఈ లైంగిక వాంఛ అనే కోరికని దేవుడు చెప్పిన పద్ధతుల్లో కాకుండా వేరే పద్ధతుల్లో తీర్చుకోమని మనల్ని అందరినీ ప్రేరేపిస్తాడనమాట. దేవుడేమో ఒక పద్ధతి చెప్పాడు, ఈ లైంగిక వాంఛని దేవుడు చెప్పిన పద్ధతిలో తీర్చుకోమని అన్నాడు. దేవుడు చెప్పింది ఒకటే ఒక పద్ధతి, వివాహం ద్వారా పెళ్లి చేసుకొని ఈ లైంగిక వాంఛని తీర్చుకోవాలి భార్యతో అని దేవుడు చెప్తే, సాతాను ఏం చెప్తాడు? సాతాను ఏం చెప్పాడనంటే, అక్రమ సంబంధాలు, వ్యభిచారం, కామాతురత. అంటే నేను చెప్తాను, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఆమెతో ఏం చేసినట్టు? అంటే మన ఆలోచనల్లో ఎప్పుడైతే అపవిత్రమైన ఆలోచనలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తప్పుడు దృష్టితో చూస్తే అదేంటంట? అది దేవుడు చెప్పిన పద్ధత?
మరి ఎవరు పెట్టిన పద్ధతి? సాతాను పెట్టిన పద్ధతి. మన ఫోన్లో ఒక అపవిత్రమైనటువంటి దృశ్యాన్ని, అశ్లీలమైనటువంటి వీడియోల్ని చూసాము అని అంటే అది దేవుడు చెప్పిన పద్ధతా, సాతాను పెట్టిన పద్ధతా? సాతాను పెట్టిన పద్ధతి. మనం అపవిత్రమైనటువంటి కొన్ని మాటల్ని, అపవిత్రమైనటువంటి స్టోరీస్ని మనం ఫోనుల్లో చెవుల్లో పెట్టుకొని మరీ వింటున్నాం అంటే అది ఎవరు పెట్టారు? దేవుడా? మరి ఎవరు పెట్టారు? ఆడపిల్లల్ని లేక మగపిల్లల్ని తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడటం, తప్పుడు అక్రమమైన ఆలోచనలు చేయటం, చాటింగులు చేయటం, అక్రమంగా కలుసుకోవడం, తల్లిదండ్రులకు తెలియకుండా వివాహానికి ముందే కలిసిమెలిసి తిరగడం, ఇవన్నీ దేవుడు పెట్టిందా, సాతాను పెట్టాడా? ఇవి ఎవరి పద్ధతులు? సాతాను. వీటి వలన పరిశుద్ధ జీవితం ద్వారా దేవుడిని మెప్పించినట్ట, లేక మలినమైపోయిందా మన జీవితం? ఫోన్లు, టీవీలు, సినిమాలు, మీడియా, కాలేజీ, స్కూల్స్, ఫ్రెండ్స్, సమాజం, ఇరుగు పొరుగు వారు, వీళ్ళందరూ కూడా మనల్ని ఏం చేసేసాయనంటే, ఇది నేనే, నన్ను స్కూలు, కాలేజ్, ఫ్రెండ్స్, సమాజం, మొబైల్స్, టీవీ, మూవీస్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి నన్ను? నేనే నా చుట్టూ ఇవన్నీ తప్పించుకొని ఉండగలను నేను? ఇవన్నీ తప్పించుకొని ఉండగలనా? ఉండలేం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి నన్ను? పరిశుద్ధ జీవితాన్ని జీవించేలా చేస్తున్నాయా? చేయటం లేదు. ఇవన్నీ కూడా నా హృదయంలో ఒక చెడుతనాన్ని నింపుతుంది. ఒక చెడుని నింపినప్పుడు నేనేం చేస్తున్నానంటే అపవిత్రమైన దృష్టితో, అక్రమమైనటువంటి ఆలోచనలు చేస్తూ, ముఖ్యంగా ఫోనుల్లో ఎవరూ లేనప్పుడు, ఎవరూ చూడట్లేదు కదా అని నేను అపవిత్రమైన అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూస్తూ చెవుల్లో పెట్టుకుంటే ఎవరికైనా వినపడిద్దా? మనకే వినపడిద్దా? పక్కోడికి కూడా వినపడతాయా? చెవుల్లో నేను బ్లూటూత్తో, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదన్నా వెంట పక్కోడికి వినపడుతుందా, నా ఒక్కడికి వినపడుతా? ఇంట్లో కూర్చొని ఎవరు లేనప్పుడు నేను ఫోన్ చూస్తూ ఉంటా, ఎవరికైనా కనబడుతుందా నేనేం చూస్తున్నానో? నా హిస్టరీ నాకే తెలుస్తుందా? నాకే తెలుస్తుంది. సో అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి అని అంటే, ఇదిగో ఈ హృదయాన్ని అపవిత్రం చేస్తాం. సో ఇట్లాంటి వాళ్ళు దేవుని మెప్పించలేరు. హృదయం అపవిత్రం అయిపోతుంది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అన్యజనుల వలె మీరు ఇట్లాగ ఉండకుండా మీరందరూ హృదయంలో పవిత్రంగా ఉండటమే, దాని విషయంలో నేను సంతోషించువాడను అని చెప్తున్నాడు. మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తాను నేను, మీకు అర్థమయ్యే ఉదాహరణ. ఎందుకనంటే మీరందరూ కూడా టీనేజ్లో ఉన్నారు. మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తా. ఆస్ట్రేలియా అనే దేశం ఉంది, తెలుసా మీకు? ఆస్ట్రేలియా తెలుసు కదా? ఆస్ట్రేలియా దేశంలో అది ఒక సముద్రంలో ఉండేటువంటి ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. అది చుట్టూ సముద్రం ఉంటుంది. ఈ ఆస్ట్రేలియాలో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఈ సముద్రం ఏదైతే ఉంటుందో, ఈ సముద్రాల్లో ఎక్కువ ముత్యాలు దొరుకుతాయంట. ముత్యాలంటే తెలుసా? ఏంటి ముత్యాలంటే? పెరల్స్. చాలా అమూల్యమైనవి అనమాట, చాలా విలువైనవి, లక్షలు కోట్ల పైనే ఉంటాయి అన్నమాట అవి. సో ఇవి ఎక్కడ తయారవుతాయి చెప్పండి? ఎవరికైనా తెలుసా? ముత్యం ఎక్కడ తయారైద్ది? ఆయిశ్చర్ అంటారు, చిప్పలో. మీకు తెలుసు కదా? సో అందులో తయారైద్ది. అది ఎలా ఉంటుందని అంటే, ఇలా ఉంటాయి. ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వీటిని పట్టుకుంటారు. ఈ సముద్రంలో ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి ఇవి. జాగ్రత్తగా వినాలి మీరు. ఈ నీళ్ళల్లో, ఈ సముద్రంలో ఉంటున్నటువంటి ఈ చిప్పల్ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసినప్పుడు ఆ చిప్పలు ఓపెన్ చేస్తే ఇందులో బాగా తయారైనటువంటి ముత్యం ఉందనుకోండి, ఆ ముత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇలా లాగుతాడు, తీస్తాడు.
తీస్తే ఇప్పుడు ఈ చిప్పలో నుంచి వచ్చేస్తుంది ముత్యం. దాన్ని జాగ్రత్తగా చూస్తే అది బాగా తయారయ్యి బాగా పెరిగి మంచి దృఢంగా తయారుంటే దానికి మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలు విలువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ వ్యాపారస్తుడు నాకు చాలా ముత్యాలు కావాలి అని చెప్పి ఇది సరిగా తయారవ్వకుండా ఈ చిప్పలో ఉంటే బాగా తయారైద్ది. ముందే కోసేసామనుకోండి ఏమైద్ది? మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ చిప్పలో తయారవ్వకుండా ముందే కోసేసామనుకోండి దీన్ని, దానికి ఎంత విలువ ఉంటుంది? ఎక్కువ విలువ ఉంటుందా? అంటే ఇందులో సంపూర్ణంగా ఈ ముత్యం తయారైందనుకోండి దానికి ఎక్కువ విలువ. ఇందులో సంపూర్ణంగా తయారవ్వకుండానే నేను వ్యాపారం చేసుకోవాలి, దానికి ఏదో ఒకటి కోటింగ్ వేసేసి ఎక్కువ వెలకు అమ్మేద్దాం అని చెప్పేసి నేను తీసేసాను అనుకోండి, అంటే అది సరిగా తయారవ్వకుండానే నేను దాన్ని తీసేస్తున్నట్టు. అవునా కాదా? అలాగే మనలో కూడా లైంగిక వాంఛ అనే కోరికని దేవుడు పెట్టాడు.